హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చాక్లెటీ అండ్ మిల్క్ బ్రెడ్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. రండి చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాదం, కిస్మిస్, వాల్నట్స్, 3 బ్రెడ్ స్లైసెస్, డైరీ మిల్క్ చాక్లెట్స్, హనీ, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, ఫైనల్లీ బటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ని ప్యాన్ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని బటర్లో వేసి అటు ఇటు రబ్ చేసి ఫ్లిప్ చేయాలి. నెక్స్ట్ 1 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని 2 బైట్స్ బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి. డైరీ మిల్క్ చాక్లెట్ పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ యాడ్ చేసుకోవాలి. అగైన్ డైరీ మిల్క్ చాక్లెట్ బైట్స్ని బ్రెడ్ పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 మోర్ బ్రెడ్ స్లైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పైన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఈక్వల్గా సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ పైన యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ సెట్ని ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ తీసుకొని బ్రెడ్ పైన వేసేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని బ్రెడ్ పైన డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాల్నట్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ బాదం తీసుకుంటున్నాను. ఫైనల్గా కిస్మిస్ తీసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని 1/2 గ్లాస్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ పైన వేసేసుకుంటున్నాను. ఫైనల్గా మనం మిల్క్ అండ్ చాక్లెటీ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూసేయండి. సో నా ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో నాకు ఆ టేస్ట్కి ఫిదా అయిపోయి నేను మళ్ళీ ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. బై గైస్.